హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుకు వర్షం కొద్దిగా తగ్గింది, వాతావరణం బాగుంది. చేపలకు వెళ్దారని బయలుదేరాం. ఈ గొట్లోంటి వెళ్తున్నాం, మరీ బురదగా ఉన్నాయి. చేలో దిగుతారంటే ఇందేమంటే గాజు పెంకులు గట్ట ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మందులు గట్ట పొలాలు దాగి పాడేస్తున్నారు. ఈ దమ్ములో గట్ట పని అంటే గుచ్చుకుంటాయి. దారి అయితే జాగ్రత్తగా చూసుకుని వెళ్ళవలసిందే. ఇంత గడ్డే ఉంది ఫ్రెండ్స్. ఈ దూరం కనపడుతున్న ఏరియాలో లోతు ఎక్కువగా ఉంది. అక్కడే చేపలు ఎక్కువగా పడుతున్నట్టు తెలిసింది. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు ఆల్రెడీ. కొంతమంది ఇంకా గొడుగుతో కూడా పడుతున్నారు. చూడండి, అతను మినిమం 4 కేజీలు పైన పట్టాడు. ఈ కాలం నుంచి పైకి వచ్చినట్టున్నాయి. ఎదురు వచ్చేవాడిని ఎగిరి పట్టుకుంటున్నారు. మేము కూడా మా అదృష్టాన్ని పరిశీలించుకుందారని వేరే పక్కకి వెళ్ళి దిగాం. అక్కడ అన్ని పొదలే ఎక్కువగా ఉన్నాయి. నీరైతే చాలా వేగంగా వస్తుంది. నిలబడతా కూడా చాలా కష్టంగా ఉంది. అయినా గడ్డి ఉండటం వల్ల గడ్డిలోకి దిగేసాం. చేపలు అయితే చాలా ఎక్కువ కొట్టుకుంటున్నాయి. ఇంకో పడింది పెట్టినండి. పడ్డ చేపలు ఒకటి తీసి సంచిలో వేసేసాం. మా ఫ్రెండ్స్ ఒకడు పైన వెయిట్ చేస్తున్నాడు చేపలు పట్టుకోవడానికి. మళ్ళీ వాళ్ళని బాగా చదిరిపెట్టాం. ఈ నీళ్ళ నుండి జలగలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 2-3 తీసి బయట పడేసాను నేను. ఫ్రెండ్స్ అండి, వాళ్ళు బాగా చిక్కులు వేసి ఉంది. చేపలు ఎక్కువ పడటం వల్ల వాళ్ళు చిక్కులు గట్ట తీసుకుంటున్నాం. ఒక్కొక్క చేప అయితే చింపుకుని కూడా వెళ్ళిపోయేలాగా ఉన్నాయి. వాళ్ళకి ప్యాచ్ వర్క్ కూడా చేసేస్తున్నాం అక్కడే చిరిగిన దాన్ని. ఫ్రెండ్స్, చేపల కోసం కొంతమంది గొట్టు మీద వెయిట్ చేస్తున్నారు. మమ్మల్ని పైకి రమ్మని పిలుస్తున్నారు. కొద్దిసేపు ఆగమంటున్నాం. డబ్బులు అడ్వాన్స్గా ఇచ్చేటట్టు ఉన్నారు. ఫ్రెండ్స్, 10 కేజీలు పైనే పడ్డాయి. మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కొంతమందికి ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే చాలా ఎక్కువగా పడ్డాయి మాకు ఈరోజు. ఒక్కొక్కటి 6 కేజీ పైన ఉన్నాయి. ఇంటికి తెచ్చేసాం. మా అబ్బాయి వాటిని బయట తీస్తున్నాడు. అన్నీ బతికే ఉన్నాయి. ఇందులోంచి కొన్ని తీసుకున్నాం మా సొంతంగా ఇంట్లో వండుకోవడానికి. ఈ కట్ చేసి మేము కూర కూడా వండుకుంటాం. అది పూర్తి వీడియో కూడా పెడుతున్నాను చూడండి. ఇవన్నీ శీలావతులు. ఇంత వేరే జాతి అయితే ఏదీ లేదు, మొత్తం ఒకే జాతి. చాలా టేస్ట్ ఉంటాయి. ఈ కాలంలో తప్ప మళ్ళీ దొరకవు. ఇంత సమృద్ధిగా ఉండాలంటే కొత్త నీరు రావాల్సిందే. అందుకే మేము పొద్దున్నే వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా డాడీ ఛానల్, నేను కూడా చెప్తున్నాను. రాత్రి పని వర్షాలకి తీవ్రమైన వరదంగా పెరిగిపోవడం వల్ల ఈ ఏరియాలో అంతా చేను మునిగిపోతాం. ఇవన్నీ చెరువులోకి వెళ్ళిపోతాం. చెరువులో తిరిగిపోవడం వల్ల ఈ సైజు పిల్లల్ని చెరువు నుంచి వచ్చినాయి. ఇవన్నీ మొన్న గ్యారేజ్ చాలా ట్రై చేసాము, పని అవ్వలేదు. ఈరోజు అయితే సమృద్ధిగా దొరికేసి ఏదో ఒక రోజు పడుతుంది. మొత్తం ప్రయత్నం బట్టి చేస్తూ ఉన్నది ఇప్పుడు కూడా. ఓకే, మా ఇంట్లో వండి కూడా కొన్ని నేను తయారు చేసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నాయి. చేపలు కూడా జీరుగా లేవు, ఎందుకంటే కొత్త నీరులోకి వచ్చినాయి. మా మిస్సెస్ కొన్ని కట్ చేసింది. చేప వచ్చి 3 ముక్కల కింద కట్ చేసాం. ఒకటి పెద్ద పెద్ద పీసులు పెండింగ్స్. చేపలు ఎక్కువ ఉండడం వల్ల నేను కూడా తోమవలసి వస్తుంది. ఫ్రెండ్స్ చూశారు, 5 ముక్కలు, నిమ్మకాయ, ఉప్పు, కారం మిక్స్ చేసాం. సేపు వేయించాం. ఫ్లేవర్, నిమ్మకాయ ఫ్లేవర్ ఇటు పడితే మంచి బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ముక్కని కారం మిక్సీలో చేసాం. బౌల్ తీసుకెళ్ళి స్టవ్ మీద సిమ్లో పెట్టి నూనె పోసి మిరపకాయలు, ఉల్లిపాయ, నూనె, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు పొడి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేస్తాను మా మిసెస్. ఆ తర్వాత ఈ మొక్కల్ని ఒక్కొక్కటి అందులో వేసి బాగా కలపడం. ప్రతి మొక్కకి గ్రేవ్ పట్టేలాగా చేసి
ఉడికేంతకు పెట్టాం. స్టార్ట్. నేను 30 గంట పట్టింది ఉడకటానికి. చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. మసాలా గట్ట వేసాం. పీసులు కూడా మంచి గట్టిగా ఉన్నాయి, చెదిరిపోకుండా. టేస్ట్ కొద్దిగా బయట తీసుకున్నాను. పొద్దున్న పలావ్లో కొద్దిగా మిక్స్ చేసి తినడం కోసం కొద్దిగా పలావ్ కూడా ఉంచుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మెసేజ్ కూడా చేస్తానండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఇలాగే మీరు కూడా ఎప్పుడైనా తినాలని కోరుకుంటున్నాను.